రాము అనే 10 సంవత్సరాల చిన్నవాడు ఒక పల్లెటూరిలో తన తల్లి తండ్రులతో ఉండేవాడు. వారి కుటుంబం చాలా పేదవారి కుటుంబం. ఒక రోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చాక తన తల్లిని ఏడుస్తూ చూశాడు. ఇంట్లో అన్నం పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలుసుకున్నాడు. అక్కడే రాము ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి అని. తన దగ్గర ఉన్న కేవలం 10 రూపాయలతో గ్రామంలోని మార్కెట్లోకి వెళ్ళి ఆ డబ్బులతో 5 నిమ్మకాయలు కొనుగోలు చేశాడు. తను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు, వెల్లుల్లి, నీళ్లు కలిపి రుచిగా నిమ్మకాయ శరత్, నిమ్మకాయ జ్యూస్ తయారు చేశాడు. పక్కనుండే స్కూల్ బయట చిన్న టేబుల్ వేసుకొని ఒక్క నిమ్మకాయ షరత్ని 5 రూపాయలకు అమ్మసాగాడు. అన్నం తినాలంటేనే చాలు అని మొదలుపెట్టిన రాము రోజుకి 25 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులతో మరిన్ని నిమ్మకాయలు, గ్లాసులు, ఉప్పు కొనుగోలు చేసి వ్యాపారాన్ని కొంచెం కొంచెంగా పెంచసాగాడు. ఒక నెలలోనే రాము రోజుకి 100 సంపాదించేవాడు. అతడి కష్టపడి పనిచేసే నైపుణ్యం చూసి గ్రామంలో ఉన్న ఒక పెద్ద వ్యాపారి అతనికి సహాయం చేయాలనుకున్నాడు. అతని దగ్గర నుంచి చిన్నగా పెట్టుబడి వచ్చాక రాము ఇప్పుడు సైకిల్ మీద నిమ్మకాయ షరత్తో పాటు స్నాక్స్ కూడా అమ్మసాగాడు. ఏటేటా అతని వ్యాపారం పెరిగింది. 10 సంవత్సరాల వయసులో మొదలుపెట్టిన రాము 12 ఏళ్లకే తన సొంత బస్ కార్ట్ స్టాల్ పెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత రాము విజయవంతమైన జ్యూస్ పార్లర్ చైన్ ఓనర్ అయ్యాడు. రాము ఫ్రెష్ నిమ్మ జ్యూస్. అతని కృషి, పట్టుదల, ధైర్యం వల్ల ఒక్క పేద బాలుడు ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారాడు. ఎప్పుడూ చిన్న పని నుంచే మొదలవుతుంది. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే. డబ్బు లేకపోవడం సమస్య కాదు, సంకల్పం ఉండాలి.